చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నేసిపోవాలని ఆయన శిలువ రక్తం చేత సది చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్, యేసు ప్రభు ఆయన చేసిన మినిస్ట్రీ ఏంటి, ఆయన చేసిన గొప్పతనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అంతేకాకుండా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన ఆది సంభూతుడుగానే ఉన్నాడు. యేసు ప్రభు పుట్టక ముందు నుంచే, అంటే క్రిస్మస్ దినానికంటే ముందు నుంచే యేసు ప్రభు ఉన్నవాడుగా ఉన్నాడు అని, ఆది సంభూతుడుగా ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, ఆది సంభూతుడుగా ఉన్నాడు. ఆయన మరణం నుంచి తిరిగి లేవటం వల్ల ఆది సంభూతుడు ఆయను అని చెప్పేసి చెప్తూ, ఇక్కడ ఒక విషయం ఏం చెప్తున్నాడంటే, ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాకు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ఇక్కడ సమాధానపరిచిన అన్న మాటని కొంచెం నేను మన మధ్యలో తీసుకురానుకుంటున్నాను. సమాధానపరిచిన అన్న మాటని మనం కొంచెం విపులంగా ఆలోచన చేస్తే, ఆయన మనకి ఫెలోషిప్ లోనికి తీసుకొచ్చాడు. ఆయన మనల్ని సమాధానంలోకి తీసుకొచ్చాడు, మనల్ని ఫెలోషిప్ లోకి తీసుకొచ్చాడు. ఆయనతో రిలేషన్ కలిగి ఉండాలని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని, ఆయనతో మన సహవాసం కలిగి ఉండాలని, ఆ సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవునితో సంబంధాన్ని మనం ఒకప్పుడు ఎలాంటి వారం అంటే, ఇక్కడ చూడండి, అదే అధ్యాయంలో అదే వచనంలో చెప్పబడుతున్న మాట ఏమని చూసినట్లయితే 21వ వచనంలో ఉంటుంది కదా, గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా. ఇక్కడ చూసినట్లయితే దేవునికి దూరస్తులమును, అంతేకాకుండా మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారైనను. ఇక్కడ మీరు దేవుని ఎదుట మనం ఎలాంటి వారం అంటే దూరస్తులం, ఆయనకి చాలా దూరస్తులం గాను, అంతేకాకుండా ఆయన మన మనసులో విరోధ భావం కలిగిన వారిగా ఉన్నాం. ఇలాంటి విరోధ భావం కలిగిన వారు గాను దూరస్తులకు ఉన్న వారిని ఆయన మనల్ని దేవుడు సమీపస్తులుగా చేయాలనుకుంటున్నాడు. ఆయన సహవాసంలోనికి, ఆయన యొక్క కుమారులకి, ఆయన ఫ్యామిలీలోనికి తిరిగి మనం తీసుకురావాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్గా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నేను ఈ మాటలు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను స్టూడెంట్స్ కోసం ప్రిపేర్ చేసిన ఒక చిన్న పీపీటీ ఉంది. అది మీకు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతాను. దాంట్లో నుంచి కొన్ని మాటలు మీతో, మన పరిస్థితి ఎలాంటిది, దేవుడు మనల్ని 3 రకాలుగా చేశాడని ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నాను. స్పిరిచువల్ గా మనం చనిపోయాం. ఒకటి బాడీ, సోల్, స్పిరిట్, మనకి 3 ఉంటే ఈ మూడిట్లో మనం స్పిరిచువల్ గా మనం చనిపోయాం. చనిపోవటం అంటే అర్థం ఏంటంటే, దేవునితో మనకు ఉండాల్సిన సంబంధం మనం కోల్పోయాం. కాబట్టి దేవునికి చాలా దూరస్తులుగా అయిపోయాం. దేవునికి చాలా దూరస్తులు అవటం బట్టి మనము సాతానిక కంట్రోల్లోకి వెళ్ళిపోయి, దేవుని కంట్రోల్ కంటే దేవుని యొక్క సాతానిక కంట్రోల్లోకి వెళ్ళిపోయి సాతానికి సంబంధులుగా, మన మనసులో సాతానికి నచ్చినట్లుగా మనం బిహేవ్ చేస్తూ అలా ఉంటున్నాం. ఇది మన పరిస్థితి. ఆధ్యాత్మికంగా దేవునితో కనెక్షన్ పోయింది. ఆధ్యాత్మికంగా చచ్చిన వారిగా ఉన్నాం కాబట్టి దేవునితో సరైన సంబంధం లేదు, దేవుని గురించి ఆలోచన సరిగ్గా లేదు. అంతేకాకుండా మనం ఎలాంటి చచ్చిన స్థితిలో ఉంటే, దేవుని దగ్గర విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉంటే, సాతానుడు అదే అవకాశంగా తీసుకుని మన మనసులను పాడు చేసి, మన మనసులను దేవునికి విరోధ భావంగా కలిగించేటట్లుగా, మన మనసులో ఆయనకి విరోధంగా కలిగిన ప్రతివిధిగా మనల్ని చేసేటట్లుగా సాతాను చేస్తా ఉన్నాడు. అలా చేయటాన్ని బట్టి మన పరిస్థితి చివరికి ఎలా అయిపోయిందంటే, మన హృదయం చెడిపోయింది అయిపోయింది. అందుకనే యెర్మీయా 17:9 చూసినట్లయితే, మనుషుల యొక్క హృదయం ఘోరమైన వ్యాధితో నింపబడింది, దాన్ని గ్రహించవలసిన వాడు ఎవడని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఇది మన యొక్క మనుషుల యొక్క కండిషన్. మనుషులు పతన స్థితిలో ఉన్నాం. మన ఎంతగా చెడిపోయామంటే, మనలో ఆలోచనలు, తర్వాత ఈవిల్ థాట్స్, ఇవన్నీ మన మనసులోకి వచ్చినాయి. కారణం ఏంటంటే, మన హృదయం దేవునితో ఉండాల్సిన ఆ కనెక్షన్ పోవటం బట్టి, దేవునితో ఉండాల్సిన ఆ సంబంధం పోవటం బట్టి, దేవునికి విరోధంగా అవటం బట్టి
మన మనసులోనికి దేవునికి సంబంధం కాని విషయాలు మనలోకి వచ్చినాయి. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాం. అందుకని ఈ రోజుల్లో చాలా మంది చర్చిలో కూర్చుంటున్నా కానీ లేకపోతే మందిరం అంటే చాలా సులభం అయిపోయింది. లేకపోతే ఆదివారం వచ్చింది మందిరంకి వెళ్ళాలంటే చాలా మంది సులకనగాను గౌరవంగా లేని వారు ఉంటారు. ఈవెన్ దో చాలా మంది యవనస్తులు కానీ ఈ రోజు పెద్దవారు కూడా చాలా మంది సంఘంలోకి వచ్చి మందిరంలోకి వచ్చి కూడా మందిరంలో సెల్ ఫోన్ చూసుకోవటం, లేకపోతే అటు ఇటు చూసుకోవడం, ఈవెన్ ప్రార్థన చేసుకుని వర్షిప్ చేసేటప్పుడు కూడా వర్షిప్ సీరియస్ గా చేయకుండా సుల్కన భావంతో ఏముందిలే అన్నట్టుగా లైట్ గా తీసుకునే స్వభావాన్ని మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను మన హృదయాన్ని పాడు చేయటాన్ని బట్టి మనం ఎప్పుడైతే సాతాను చేతులకు వెళ్ళిపోయాం, మనం దేవునికి దూరస్తులుగా అయిపోయాం. అలా అయిపోయిన మనం దేవుని దగ్గర భక్తిగా జీవించడం చేతగాక మన కాని రీతిలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఇది అన్ని నేను స్టూడెంట్స్ కోసం ప్రిపేర్ చేసిన పీపీటీస్, ప్రీ ఫైర్స్ అని రకరకాల వాటికి ఎడిక్ట్ అయిపోయి ఫోనోగ్రఫీకి దేవుని చిత్తం కానీ ఒకరినొకరు దూషించుకునే వాటికి డిప్రెషన్కి వెళ్ళిపోయి చివరికి చనిపోవాలని సూసైడ్ చేసుకోవాలనే భావన కలగటం, ఇవన్నీ మానసిక చెడిపోయిన పతనాన్ని స్థితికి వెళ్ళిపోయిన స్థితి అని మనం చెప్తా ఉన్నాను. చివరి మనుషులు ఈ దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవటమే కాకుండా దేవునితో ఉన్న కుమారుడు ఉండే అర్హతను కోల్పోయి దేవునికి శిక్షణ పాత్రలు అయిపోయి దేవునికి శత్రులుగా మారిపోయి సృష్టిని మన వల్ల శాపంగా మారిపోవటం, తర్వాత శత్రులు మనం సాతానికి స్నేహితులుగా అయిపోవటం వల్ల దేవునికి మనం శత్రులుగా అయిపోవటం, ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ దేవుని యొక్క చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్ళిపోవటం బట్టే ఈ విధంగా దేవునికి చిత్తానికి మనం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము పెద్ద పెద్ద పాపం చేయట్లేదు కదా, లేదా పెద్ద పెద్ద దోషం ఏం చేయట్లేదు కదా, మేము వ్యతిరేకంగా ఎలా ఉన్నాం అని అనుకుంటారు. మనం పెద్ద పెద్ద దోషాలు పాపం చేయకపోవటమే కాదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకపోవటం, దేవుని సన్నిధానంలో ఉండాల్సిన రీతిలో మనం ఉండకపోవటం కూడా అది పాపమే అని అర్థం చేసుకోవాలి. దేవుని స్థితిలో మనం దేవుని దగ్గర మనం ఉండాల్సిన స్థితిలో ఉండకపోవటం కూడా అది ఘోరమైన పాపమే. దేవుని స్థితిలో ఆరాధన చేయాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధన చేయకపోవటం కూడా పాపమే అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా దేవుడు మనలో ఏ మంచి లేనప్పుడే మనం దేనికి అర్హులం కావాలని తెలిసినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారులుగా చేసుకుంటానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా చూసినట్లయితే నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాలనుకున్నానంటే దేవుడు మనం ఈవెంతో దేవునికి దూరస్తులుగాను, అంతేకాకుండా మన మనసులో విరోధ భావం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆయన కుమారుతో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనతో సమాధానం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన హృదయం చెడిపోయి పాడైపోయి దేవునికి వ్యతిరేకంగా నెగ్లెక్ట్ చేస్తూ లైట్ గా తీసుకుని దేవుని ప్రెజెన్స్ అంటే లైట్ గా తీసుకుని ఇలాంటి దేవుణ్ణి అంటే లెక్కలేని స్థితిలో ఉన్న మనల్ని ఆయన స్టిల్ మనతో ఫెలోషిప్ చేయడానికి, మనతో సమాధానంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆ దేవుని సహవాసానికి మన మధ్యలో పాపం వచ్చింది. చాలా సార్లు దేవుని యొక్క సహవాసంలోని ఎదగనికుండా పాపం ఎప్పుడైతే ఆదామవుల మధ్యలోకి వచ్చిందో అప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి త్రోయివేయబడ్డారు. మన పరిస్థితి కూడా మనం కూడా చాలా సార్లు ఈవెంతో రక్షింపబడిన తర్వాత దేవుని బిడ్డలో చెప్పుకుంటున్న తర్వాత కూడా దేవుని సన్నిధి నుంచి చాలా సార్లు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు స్టిల్ అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆయనతో మనం కలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. నేను ఒక మాటలు చెప్పాలంటే దావీదు చెప్తున్నట్టుగా దేవా కావలి వారు ఉదయం కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తారో నేను కూడా నీ సన్నిధి కోసం అలా ఎదురు చూస్తా ఉన్నాను. దేవా ఒక పట్టణానికి కాపులు కాసేవాడు ఏ విధంగా అయితే ఉదయం కోసం ఎదురు చూస్తాడో నేను కూడా నీ సన్నిధి కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన మాట ముందుకెళ్ళి ఆ ప్రజలందరూ దేవుని మందిరము ఎలుదము రండి అని అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది, ఆనందభరితమైందని ఆయన చాలా సంతోషంగా చెప్తుంటాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రజెన్స్ లో ఉన్న దేవుని యొక్క సన్నిధిలో ఉన్న గొప్పతనం అలాంటిది. అందుకని మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆరాధన చేసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా ఒకప్పుడు మనం ఆయనకి దూరస్తులుగాను మన మనసులో విరోధ భావం కలిగిన మనల్ని ఆయనతో సంధి చేసి ఆయనతో సమాధాన పరుచుకుని ఆయనతో ఫెలోషిప్ కలిగిన వారిగా మనం కలిగినట్టుగా మనం చేసుకున్నాడు. ఈ మాటలు పదే వింటున్నప్పుడు మనకి విన్నదే అని అనిపించవచ్చు, కానీ మనం చాలా సార్లు మనకు తెలియకుండానే దేవుని యొక్క దూరస్తులుగాను దేవునితో చాలా దూరంగా వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి.
అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడటానికి, మనతో టైం స్పెండ్ చేయడానికి, మనతో ఆయన కొంత టైం మనతో ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడుతున్నా గానీ, మనం చాలా సార్లు ఆయన సన్నిధి లెక్క చేయకుండా ఆయనకి దూరస్తులుగా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా చాలా ఉంటా ఉన్నాయి. అలాంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనతో ఫెలోషిప్ చేయడానికి, మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనం ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈవెన్ దో అనేక సార్లు ఆయన సన్నిధిలో మనం దూరస్తులమై, ఆయన సన్నిధి నుంచి మనం దూరంగా వెళ్ళిపోయామన్న విషయాన్ని మనం గ్రహించకపోయినా, దేవుడు నీతో నాతో ఫెలోషిప్ చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, మన మనస్సులో విరోధ భావం కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన కూర్చొని మనల్ని ఆయనతో సంధి చేస్తున్నాడు, ఆయనతో సమాధాన పరుస్తున్నాడు అని కొలస్సీలు రాసిన పత్రికలో ఉంటది. మనకు విరోధ భావం కలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. సమాధానపరిచిన అంటే అర్థం ఏంటంటే, సమాధానపరచబడాం. ఏదెను తోటలో నుంచి మనం తరవబడ్డామో అదే సన్నిధిలోనికి, ఆ ఏదెను తోటలో ఎలాంటి ఫెలోషిప్ అయితే దేవుడు ఆదాములు అనుభవించారో అదే ఫెలోషిప్ ని దేవుడు నిన్ను నన్ను అనుభవించడానికి దేవుడు మనల్ని సమాధానపరిచాడు. అదే ఫెలోషిప్ లోనికి పిలుస్తూ ఉన్నాడు. కేవలం ఆయన కృప బట్టే. ఈ రోజు నిజంగా దేవుని యొక్క ప్రజెన్స్ మన హృదయాల్లో అనుభవిస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తుంటే, యెషయా ఏ విధంగా అయితే దేవుని యొక్క ప్రజెన్స్ ని చూసి ఉజ్జయిని చనిపోయిన దినాల్లో పరలోకంలో పరిశుద్ధ దేవదూతలు పరిశుద్ధులని దేవునికి స్తుతిస్తుంటే, ఆ పరిశుద్ధమైన సన్నిధిని ఆ మహిమను చూడడానికి ఏ విధంగా అయితే దేవదూతలు కళ్ళు మూసుకున్నాయో, అంతేకాకుండా యెహోషువ అక్కడ యెషయా ఏ విధంగా అయితే ఆయన సాష్టాంగం పడిపోయాడో, అంతేకాకుండా యెషయాలో ఏ విధంగా రెస్పాండ్ వచ్చిందంటే, అయ్యో నేను అపరిశుద్ధుడిని, నేను పాపాత్ముడిని, నేను అపవిత్రమైన జనుల మధ్య నేనున్నాను అని ఏ విధంగా అయితే తన తాను ఆ పరిశుద్ధమైన సన్నిధిని జ్ఞాపకం చేసుకుని, ఆ ఫెలోషిప్ ని జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా అయితే ఆయన హృదయంలో నుంచి తాను పశ్చాత్తాపంతో కూడిన ఆ స్తుతిని దేవునికి సమర్పించగలిగాడు. మనం కూడా ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులమే, అంతేకాకుండా రక్షింపబడిన తర్వాత కూడా మనం ఆయనకు విరోధ భావాలు కలిగిన వ్యక్తులుగా మనం జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఆయన సన్నిధికి, ఆయన యొక్క ఫెలోషిప్ లోనికి మనం ఆహ్వానిస్తున్నాడు. ఆదామవులు ఏ యొక్క ఫెలోషిప్ అయితే కోల్పోయారో అదే సమాధానంలోనికి, అదే ఫెలోషిప్ లోనికి, అదే దేవుని యొక్క సన్నిధిలోనికి ఆదామవులు దేవునితో ఎలాంటి ఫెలోషిప్ అనిపించారు, అలాంటి ఫెలోషిప్ లోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొస్తా ఉన్నాడు. అదే ఫెలోషిప్ లోనికి నిన్ను నన్ను ఎంజాయ్ చేయాలని ఆశపడతా ఉన్నాడు. నిజంగా ఆ ఫెలోషిప్ నువ్వు నేను అనుభవించగలిగితే, దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించగలిగితే, నిజంగా యెషయా లాగా దేవుని దగ్గర మన హృదయాన్ని సమర్పించుకుని, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను, మేము నశించిపోయాము, నిన్ను కళ్ళారా చూసాము, అయ్యో నేను అని గుండులు యెషయా ఏ విధంగా అయితే గుడ్డులు బాదుకున్నాడు, మనం కూడా దేవునికి సన్నిధిని అనుభవిస్తా ఉంటే, ప్రభువా అపవిత్రుడైన నా కోసం, దేవుని దూరస్తుడైన నన్ను నీ సన్నిధిలోనికి, నీ సన్నిధి అనుభవించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీతో మనం తిరిగి నన్ను సమాధానపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా అని మనం స్తుతించలేకుండా ఉండలేం. మనం ఈ మాటలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా అది జ్ఞాపకం చేసుకున్న కొద్దీ దేవునికి ఎక్కువగా హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి, అంతేగాని ఎక్కువసార్లు మేము పదే ఇదే విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇంకేముందిలే, కొత్త విషయాలు ఏముందిలే అనుకోవసరం లేదు. దేవుని సన్నిధిని ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకున్న కొద్దీ మనం దేవుని సన్నిధానంలో అంతగా ఎక్కువగా ఆరాధన చేస్తాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలని, దేవుని సన్నిధితో మన దేవుడు నింపాలని ఆశపడుతూ ఆయనతో సమాధానం చేసుకున్నాడని నువ్వు గ్రహించగలిగితే, ఈవెందో మన దేవునికి విరోధంగా ఉన్న సందర్భాల్లో కూడా ఆయన ఆది సంబూతుడైన దేవుడు మన కోసం భూలోకానికి వచ్చి, మన కోసం ఆయన చేయాల్సిన సమస్తాన్ని మన కోసం చేసి, ఆయనతో తండ్రితో సమాధానపరచడానికి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా యెషయా లాగా ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నీ సన్నిధిలో నీ ప్రజెన్స్ ని అనుభవించడానికి నేను యోగ్యుని కాదయ్యా, నాకు ఇచ్చినంత గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని దేవుడు ఆరాధన చేయలేకుండా. కాబట్టి ఈరోజు అలాంటి ప్రజెన్స్ ని, అలాంటి దేవునితో సమాధానాన్ని అనుభవించే వారిగా దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చిన మాటలు